గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 23వ తారీఖు. సో ఒకసారి ఫ్రెండ్స్ టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది చూపిస్తుంది. 5 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ 30 మినిట్స్లో చూసుకుంటే స్ట్రాంగ్ సెల్లింగ్, డైలీలో సెల్లింగ్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇక్కడ బ్యాంకింగ్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా యాడ్ చేసాం. దీంట్లో ఒక స్టేట్ బ్యాంక్ మాత్రం కొద్దిగా న్యూట్రల్గా కనిపిస్తూ ఉంది, బాయ్ న్యూట్రల్గా. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే అన్నీ కూడాను స్ట్రాంగ్ సెల్లింగ్లోనే ఉన్నాయి. డైలీలో చూస్తే ఫ్రెండ్స్ ఒక ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాత్రం బై అనేది చూపిస్తుంది. బట్ ఎనీ హౌ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో లైక్ 1 అవర్ 15 మినిట్స్ 5 మినిట్స్లో కూడా సెల్లింగ్ అనేది చూపిస్తుంది. ఓవరాల్గా పిక్చర్ అనేది చూడండి, మనకంత స్ట్రాంగ్గా అయితే కనిపించట్లేదు. ఎస్పెషల్లీ డౌ జోన్స్ కూడా యాడ్ చేశాను అండ్ నిఫ్టీ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. డౌ జోన్స్ ఏం చెప్తుందంటే డైలీలో సెల్ అంటుంది, అదేవిధంగా నిఫ్టీ కూడా డైలీలో సెల్ కనిపిస్తుంది. బట్ డౌ జోన్స్లో కొద్దిగా రికవర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ రికవరీ అని ఎందుకంటున్నానంటే ఫ్రెండ్స్, మనకి లోవర్ టైం ఫ్రేమ్స్ లైక్ 5 మినిట్స్ కానీ అండ్ 15 మినిట్స్లో కానీ మనకి ఏమవుతుందంటే మార్కెట్ కొద్దిగా స్ట్రాంగ్ బై అంటే టెంపరీగా ఏంటంటే బయింగ్ అనేది జరుగుతుంది, పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ బై అనేది చూపించడం జరుగుతుంది. సో ఎనీ హౌ ఫ్రెండ్స్, ఇది బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ అనేది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్ ఎకనామిక్ క్యాలెండర్ మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, కోర్ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ అండ్ దాని తర్వాత కోర్ పీసీ ప్రైస్ ఇండెక్స్, నెక్స్ట్ న్యూ హోమ్ సేల్స్ ఎలా ఉన్నాయి, హోమ్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఈ డేటా అనేది ఫ్రెండ్స్ బ్రాడర్ పిక్చర్ అనేది చూడటానికి మనకి ఉపయోగపడుతుంది. మీరేంటంటే కావాలంటే అలర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఏడిఆర్స్ అనేది ఒకసారి చూద్దాం. ఏడిఆర్స్లో అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ టాటా మోటార్స్ నిన్న కూడా 1.2% దాకా నెగిటివ్గా ఉంది. మొన్నటి డేటా చూసుకున్నప్పుడు నిన్న కూడా ఏంటంటే మనకి నెగిటివ్గా ఉంది. విప్రో నెగిటివ్గా ఉంది, అన్నీ కూడా నెగిటివ్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. వెరాజ్ మన ఇండిసెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే రియాలిటీ మీద ఇంపాక్ట్ అనేది స్ట్రాంగ్గా పడుతుంది ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత మనకి పిఎస్యూ బ్యాంక్, మెటల్, ఎనర్జీ అండ్ ఆఫ్ కోర్స్ లీస్ట్ బోదర్డ్ కంపెనీస్ సెక్టార్ ఏదైనా ఉందంటే ప్రస్తుతానికి ఐటీ అండ్ ఫార్మా అనేది కనిపిస్తుంది. బట్ అగైన్ ఏంటంటే మొత్తం కూడా అండర్ ప్రెషర్లో ఉన్నాయి బికాజ్ ఈ న్యూస్ స్ప్రెడ్ వల్ల. ఎనీహౌ ఏంటంటే టెక్నికల్గా కూడా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే లో విక్స్ ఎన్విరాన్మెంట్ నుంచి హై విక్స్ అనేది చిన్నగా రైజ్ అవడానికి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, బ్రాడర్ పిక్చర్లో మనకు అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్ అయితే లేదు. ఇది ఒక ఇంపార్టెంట్ థీమ్ అనమాట. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ గ్లోబల్ క్యూస్ ట్రెండ్ అనేది హాంకాంగ్ బాగుంది అండ్ ఆఫ్ కోర్స్ రష్యా బాగుంది, జర్మనీ బాగుంది, జపాన్ బాగుంది, డౌ జోన్స్ బాగుంది అండ్ ఆఫ్ కోర్స్ లండన్ బాగుంది. బట్ వెరాజ్ ఫ్రెండ్స్ సౌత్ కొరియా అండ్ ఫ్రెంచ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది. సో ఇవన్నీ కొంచెం నెగిటివ్గా ఉన్నాయి, ఏది ఫ్రెంచ్ అండ్ సౌత్ కొరియా. గ్లోబల్ క్యూస్ నుంచి అయితే మనకి పెద్దగా నెగిటివ్ సెంటిమెంట్ అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ రిజల్ట్స్ విషయానికి వస్తే ఈరోజు కంపెనీస్ ఎటువంటి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. అండ్ ఫ్రెండ్స్ ముఖ్యంగా క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ మళ్ళీ బై చేసినట్టు కనిపిస్తుంది, 928 కోట్లు. అదేవిధంగా డిఐఎస్ కూడా మళ్ళీ బై చేశారు ఫ్రెండ్స్, 2206 కోట్లు అనేది ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ స్టిల్ అండర్ ప్రెషర్లో బిగ్గర్ మార్కెట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే వీరు ఇన్వెస్ట్మెంట్ చేసే థీమ్ అనేది మారిందని నాకు అర్థమవుతుంది. ఓకే, సో అదేవిధంగా డెరివేటివ్ డేటా అనేది ఒకసారి చూద్దాం. డెరివేటివ్ డేటాలో మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ స్టిల్ లాంగ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేస్తున్నారు అండ్ ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేస్తున్నారు. వెరాజ్ ఫ్రెండ్స్ క్లయింట్ అండ్ డిఐఎస్ మనకి షార్ట్ పొజిషన్ బిల్డప్ చేస్తున్నట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ డేటా. ఇకపోతే ఈ వీక్కి మనం చూసుకున్నట్టయితే ఫిన్ నిఫ్టీ ఆఫ్ కోర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనకి తగ్గిపోయింది చాలా వాటికి. టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని గెయినర్స్లో కనిపించట్లేదు. మేబీ నెక్స్ట్ మంత్కి వీళ్ళు అప్గ్రేడ్ చేసుకొని ఉండొచ్చు, రోల్ ఓవర్ చేసుకొని ఉండొచ్చు. దాంట్లో మనకి గ్రాసిమ్ అనేది బాగా ఉంది ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ సెక్టార్స్ అండ్ ఈ గ్రాసిమ్ వచ్చేసరికి ఐ థింక్ సిమెంట్ సెక్టర్, ఓబెరాయ్ రియాలిటీ అండ్ ఆఫ్ కోర్స్ టొరెంట్ పవర్, ఈ నెస్ట్లే. ఓకే, ఈ స్టాక్స్ అనేది కపుల్ ఆఫ్ డేస్ కోసం మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ గ్రాసిమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దాని తర్వాత M&M ఫైనాన్స్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫైనాన్స్ సెక్టర్ నుంచి. సో ఫైనాన్స్ సెక్టర్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గానే ఉంది బిగ్గర్ పిక్చర్లో. బట్ దాంట్లో కూడా ఏంటంటే మనం స్టాక్స్ అనేది డిగ్ చేసుకొని చెకింగ్ అనేది చేసుకోవాలి. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం, దాని నుంచి మనకి ఎలా బిల్డప్ అనేది అవుతుంది అనేది. సో 20
29 డిసెంబర్ 29th డిసెంబర్కి వెళ్ళిపోతే మనకి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే అఫ్ కోర్స్ 19,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, బట్ అవుట్ ఆఫ్ ద మనీ అది 18,500 దగ్గర అయితే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. వేరే సపోర్ట్ విషయానికి వస్తే అంత ఎక్కువగా కనిపించట్లేదు, 18,000 దగ్గర మాత్రం సపోర్ట్ అనేది కనిపిస్తుంది. జనాలు ఏంటంటే కొద్దిగా మార్కెట్ కొద్దిగా న్యూస్ బేస్డ్ నడుస్తుంది కాబట్టి కాల్స్ అనేది ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వేరే ఇంట్రాడేలో కూడా మనం చూసుకున్నట్టయితే 18,200 కాల్ సిగ్నిఫికెంట్గా రైటింగ్ చేసినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే కాల్ సైడ్ ఎక్కువగా సెల్లింగ్ జరుగుతుంది, ఎవరు కూడాను పుట్ సైడ్ సెల్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరని చెప్పేసి మనకి డేటా అనేది చెప్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ ఫ్రెండ్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికైతే సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ ప్రీవియస్గా ఏదైతే ట్రిగ్గర్ పాయింట్ ఉందో 17,980 అనేది మనకి ప్రీవియస్గా ఒక పివోట్ పాయింట్, ఆ యొక్క అంటే సపోర్ట్ పాయింట్, ఆ పాయింట్ అయితే టచ్ చేసి కొద్దిగా బౌన్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. 73 దగ్గర ట్రేడ్ అవుతుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే 18,127 దగ్గర చూపిస్తుంది. దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఒక 50 పాయింట్స్ మైనస్లో అయితే ట్రేడ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం కొద్దిగా ప్రెషర్ అనేది చూడొచ్చు ఓపెనింగ్ మార్కెట్లో. 50 పాయింట్స్ అట్లీస్ట్ ఏంటంటే మనకి నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.